మాజీ సైనికులు ఆదివారం పెద్దరెల్లి వీధిలో తమ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో మాసిక సమావేశం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇటీవల వీరమరణం చెందిన జిల్లా సైనికులను స్మరించుకుంటూ కొద్దిసేపు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అలానే ఇటీవల కలకత్తాలో ట్రైనీ డాక్టర్ పై జరిగిన దుర్ఘటనకు న్యాయం జరగాలని జిల్లాలో డాక్టర్స్ చేసిన ర్యాలీలో మాజీ సైనికులు కూడా పాల్గొని తమ సామాజిక బాధ్యతను తెలుపుకున్నామని తెలియజేశారు. ఇంకా మన జిల్లా ఎంపీ మరియు సెంట్రల్ కేబినెట్ మినిస్టర్ అయిన శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు ఎలక్షన్ ముందు మాజీ సైనికుల గురించి విడుదల చేసిన జవాన్ డిక్లరేషన్ లో భాగంగా పలాసలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు బలంగా అడుగులు పడుతున్నాయని, అలానే మాజీ సైనికుల కోసం స్టేట్ లో కార్పొరేషన్ ఏర్పాటుకు త్వరలో ప్రభుత్వ ప్రకటన కూడా వస్తుందని, ఇంకా ముఖ్యంగా జిల్లాలో అమర జవాన్ స్తూపం ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జిల్లా మాజీ సైనికుల సమైక్య అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు. వీళ్ళు పునాదులు ఏర్పడబట్టే ఇప్పుడు మనం డిఎఫ్ రికార్డులు అంటే ఈ స్థలంలో మనం నిలబడి ఉండలేదు. ఈ బిల్డింగ్ అంటే ఏర్పడిందంటే వీళ్ళందరూ కష్టపడ్డారు కాబట్టి, దీన్ని మనం నిలబెట్టారు కాబట్టి మనం ఇక్కడ వచ్చి మీటింగ్లు చేయగలుగుతున్నాం, మన సమస్యను తెలుసుకోగలుగుతున్నాం, మన సమస్యలు సాల్వ్ చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అలాగే రాములు గారు సార్, ప్లీజ్ సార్, ఈయన గురించి అప్పటి నుంచి ఫాలో అవుట్ సార్. వీళ్ళందరూ మనకి ఆ రోజు నిలబడబట్టే ఈ బిల్డింగ్ కట్టగలిగాం సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. అలాగే మన అప్పలసూరి గారు సార్, ఆ టైంలో ఆయన కూడా ఇక్కడ నిలబడి ఉన్నామని చెప్పేసి ఆ భరోసా బట్టి కట్టగలిగాను సార్. థ్యాంక్ యూ. అలాగే అందులోని అప్పుడులోని మన ఎస్ఆర్ కృష్ణ గారు, సనపల్లి రామకృష్ణ గారు కూడా ఆ టైంలో నాకు నిన్నటి వరకు ఈయన తలక ఇది తెలియదండి. అంటే నేను ఒక 3-4 ఇయర్స్ అంతా నడుస్తున్నాను, కానీ ఈయన తలక పాత్ర ఇక్కడ ఎలాంటిదని అప్పుడు తెలియదు. పాత్ర ఎందుకంటే ఒక సెక్రటరీ అంటే ఎంత గట్టిగా ఉంటుంది, ఎందుకంటే ప్రెసిడెంట్ వీళ్ళంతా తక్కువ అండి చెప్పాలంటే. సెక్రటరీ తలకు పని ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సో మొదటి స్టార్ట్అప్లో ఉన్న సెక్రటరీ ఎవరంటే మన రామకృష్ణ గారిని చెప్పి నేను చాలా గర్వపడుతున్నాను సార్. అలాంటి వ్యక్తి మనతో పాటు మళ్ళీ ఉండాలని సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్ కృష్ణ గారు. అలాగే మనకి అప్పుడులో ఉన్న సార్ మన భీమారావు గారు అయినా సరే అప్పుడు ఉన్నారు, అమ్మన్నమ్మ గారు కూడా ఉన్న. ఆ టైంలో మనకి ఏంటండి ఎవరు మనకి జెండర్ ఈక్వాలిటీ చెప్తున్నాను సార్. మనం ఎంత గట్టిగా ముందున్నామో అలాగే వీరమైన నాయకులు కూడా వాళ్ళు కూడా మేము కూడా ఉన్నామని చెప్పి వస్తున్నారు. చాలా సంతోషము. మీ అందరూ మా ఇది మా బలం కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాయండి చిన్న చిన్న పొరపత్యాలు ఉంటాయి, అందరూ రాలేకపోవచ్చు, వాళ్ళ కారణం ఉంది. బట్ మా సుందరన్ గారు ఏంటంటే వస్తాయండి. మా లక్ష్మణ్ గారు మంచి మాట అన్నారు, మీరు ఎదురు కనబడితే మాకు సంతోషం. మాకు 1000 ఎన్నికలు బాగానే వస్తుంది, ఎస్ మన వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి. మీరు ప్రతి దానికి రానవస్తుంది, ఎందుకంటే ఎవరికి కొన్ని సమస్యలు ఉంటాయి. బట్ ఏదో టైంలో వచ్చి మాకు ఎంకరేజ్ చేశారనుకో.